హలో అందరికీ మీలో ఎంతమందికి పికిల్స్ అంటే ఇష్టం? బేసిక్‌గా పచ్చళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి. అదే నాన్ వెజ్‌లో వాళ్ళకైతే చికెన్ పికిల్ అంటే చాలా ఇష్టం. సో నాకు కూడా చికెన్ పికిల్ అంటే చాలా ఇష్టం. ఈరోజు నేను మీ అందరితో చికెన్ పికిల్‌ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముక్క గట్టిగా లేకుండా పికిల్ అయిపోయేంత వరకు కూడా డే 1 టేస్ట్ వచ్చేలాగా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. చికెన్ పికిల్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను 1.5 kg చికెన్కి కొలతలు చెప్తాను, చూసుకోండి దాన్ని బట్టి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 250 గ్రాముల ధనియాలు, ఒక 100 గ్రాముల జీలకర్ర, ఒక 10 వరకు లవంగాలు, 5 నుంచి 6 వరకు ఇలాచి అంటే యాలుక్కాయలు, ఒక 3 నుంచి 4 ఇంచుల సినమన్ అంటే దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని ఆ ప్యాన్లో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నీట్గా విడివిడిగా చేసుకోవచ్చు అండ్ ఇలా మిక్స్ చేసి చేసుకున్నా కానీ ప్రాపర్గా రోస్ట్ అయిపోతుంది. ప్యాన్ అయితే తడిగా లేకుండా చూసుకోండి. ఇలాంటి పౌడర్స్ మనం కొంచెం ఎక్కువగా చేసుకున్నా కానీ మిగతా నాన్ వెజ్ కర్రీస్లో వాడుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 1.5 kg చికెన్కి అయితే ఇప్పుడు నేను చెప్పిన మెజర్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని కొంచెం ఆరాక ఇలాగ ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టోరేజ్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గ్లాస్ కంటైనర్లో ఎయిర్ టైట్ లిడ్ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 1.5 kg చికెన్ వచ్చేసి బోన్లెస్సే తీసుకున్నామండి. కొంతమంది బోన్స్తో చేసుకుంటారు అండ్ చాలామంది బోన్లెస్గా ఇష్టపడతారు కాబట్టి 1.5 kg చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులో 250 గ్రామ్స్ ఆఫ్ అల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది వెల్లుల్లి కంటే. సో 250 గ్రామ్స్ ఆఫ్ అల్లం తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకున్నాను. అందులోనే 200 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి అనుకుందాము. సో 200 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి, లేదా ఈక్వల్ ప్రపోర్షన్ కావాలి అనుకున్నప్పుడు 250 గ్రామ్స్ తీసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మనము నీట్గా ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఒక్కొక్క రెబ్బల్లాగా. తర్వాత ఒక 5 నుంచి 6 వరకు లెమన్ తీసుకోవాలి. ముందుగా ఒక 5ని స్క్వీజ్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎక్స్ట్రా ఏదైనా పులుపుని యాడ్ చేసుకోవాలనుకుంటే మిగతాది కూడా పిండుకోవచ్చు. కాబట్టి ఒక 5 to 6 లెమన్స్ అయితే మేము స్క్వీజ్ చేసి పెట్టుకున్నాము. ముందుగా ఎక్కువగా పులుపు అయిపోయినా బాగోదు కాబట్టి. సో తర్వాత మనము ఇది పికిల్లో యాడ్ చేసేటప్పుడు ఆ సీడ్స్ ఇవన్నీ కూడా మనము రిమూవ్ చేసి పెట్టేయచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 750 ml ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో 3/4 లీటర్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా వేడయ్యేలాగా ఉంచుకోవాలి. మనం చికెన్ పీస్ వేయగానే మనకి క్లియర్గా ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోవాలి. సో నీట్గా 5-6 సార్లు కడిగేసుకోండి ముక్కల్ని. నీట్గా కడిగేసుకున్న తర్వాత ఈ బోన్లెస్ పీసెస్ అన్నిటిని కూడా ఈ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కువగా ఓవర్ ఫ్రై చేసినట్లయితే ముక్క రాళ్ళలాగా అయిపోతుంది, పొడి పొడిగా అయిపోతుంది మనం చికెన్ పికిల్ తినేటప్పుడు. కాబట్టి ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి. అది మీకు ఇక్కడ చూపిస్తాను క్లియర్గా. మనకి గోల్డెన్ బ్రౌన్ అనేది స్టార్ట్ అయిపోతే ఇంకా తీసివేయాలని అర్థమవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్లో ఉండాలి. ఇంతకు మించి కలర్ చేంజ్ అయిపోయిందంటే మనకే చాలా గట్టిగా ఉంటుంది పీస్. ఇలా ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. మీరు ఇలా కలుపుతూ ఉండగానే అది కలర్ చేంజ్ అయిపోతుంది. సో దట్ ఇదంతా సిమ్లో చేసుకోవాలి ప్రాసెస్ అనేది. సిమ్లో చేసి పెట్టుకుంటే అది ఎక్కువ మాడిపోకుండా బాగుంటుంది, టేస్ట్ అయితే నీట్గా ఉంటుంది. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిలోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్లో ఒక 2 స్పూన్స్ అని చెప్తాను క్లియర్గా, మీరు టేస్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కారం వచ్చేసి ఇక్కడ 2.5 స్పూన్స్ అయితే కారం వేసాము. ఈ కారం కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించే వేసుకున్నాము. మీరు వాడే కారం యొక్క స్పైస్ లెవెల్ని బట్టి 2 స్పూన్స్ వేసుకోవాలా 3 స్పూన్స్ వేసుకోవాలా అనేది చూడండి. ఇక్కడ మనము ఇందాక చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా ఒక ఫుల్ 2 స్పూన్స్ని యాడ్ చేసాము. ఇక్కడ స్పూన్ అనగానే మనము కారంకి ఏ సైజులో అయితే పెద్దది వాడామో గంటె అనొచ్చు, అవి ఒక 2 స్పూన్స్ వేసుకోండి అని. సాల్ట్కి చిన్న స్పూన్స్ అనమాట. సో ఆ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ లేకుండా సాల్ట్కి కొంచెం చిన్న సైజు అండ్ కారంకి ఈ మసాలాకి కొంచెం పెద్ద సైజు అని మీరు మెన్షన్ చేసుకోండి, గుర్తుపెట్టుకొని వేసుకోవచ్చు. ఇలాగా మసాలా, సాల్ట్, కారం ఇవన్నీ బాగా కలిసేలాగా ప్రతి ముక్కకి కలిసేలాగా తిప్పాలి. అంటే ప్రతి పీస్కి కోట్ అవ్వాలన్నమాట మసాలా ఇవంతా కూడా. సో ఈ స్టేజ్లో ఉండగా మనం ఆల్రెడీ పక్కన ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇలా యాడ్ చేసుకుంటూ
మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ప్రతి ముక్కకు కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనే కాన్సెప్ట్ కాబట్టి కలుపుకుంటూ వేసుకుంటూ ఉంటుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ మిక్సింగ్ ప్రపోర్షన్ అనేది. లేదంటే ఒకే చోట ఆగిపోయి ఒకే చోట ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో అలా అవ్వకుండా ఇలా ప్రతిదీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ చికెన్ పికిల్ ప్రాసెస్ ఈ స్టేజ్లో ఉండగానే మనకి ఈ మసాలాస్తో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. బాగా ఒక నాన్ వెజ్ ఫీల్ అనేది మనకి ముక్క తినకముందే ఆ టేస్ట్ అనేది తెలిసిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ముందుగా చెప్పినట్టుగా ఒకసారి కలిపేసుకున్నాం కదా, తర్వాత మిగిలిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటూ ఇలా బ్యాచ్ వైజ్గా యాడ్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఈ స్టేజ్లో మనము ఉప్పు కారంని టేస్ట్ చూసుకోవచ్చు. మసాలాస్ అన్నీ వేసాం కాబట్టి. సో ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి బల్క్లో వేసుకొని తర్వాత ఎక్కువైపోయి ఇబ్బంది పడే కంటే కొంచెం తగ్గించి వేసుకొని తగ్గింది అనిపించినప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవడం చాలా బెటర్ అండి. సో ఈ చికెన్ పికిల్ అనేది మనకి నిల్వ ఉండేది కాబట్టి ఉప్పు ఎక్కువైపోతే ఉప్పు కారాలు ఎక్కువైపోతే ఇబ్బంది అయిపోతుంది. తర్వాత మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి లెమన్ జ్యూస్ ఏదైతే ఉందో సీడ్స్ పడకుండా చికెన్ పీసెస్లో ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నాము. మనం మెన్షన్ చేసినట్టుగా ముందుగా 5 లెమన్స్ అయితే తీసుకున్నాము. ఎక్స్ట్రా అవసరం అయితే యాడ్ చేసుకుందాంలే అనేసి. సో 5 లెమన్ జ్యూస్ మొత్తాన్ని కూడా మేము ఈ పికిల్లో యాడ్ చేసాము. సరిపోయింది అనిపించింది, ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ డ్రై పీసెస్ కర్రీ లాగా అయిపోయింది. సో లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చామండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించిన ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ చికెన్ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలి. లేదు అదేం అవసరం లేదు అనుకుంటే మళ్ళీ ఒక సపరేట్గా ఫ్రెష్ ఆయిల్ పెట్టుకొని దాన్ని కూడా హీట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మేమేం చేసామంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేసాము. తర్వాత మా దగ్గర ఉన్నటువంటి ఫ్రెష్ ఆయిల్ని కొద్దిగా హీట్ చేసి అవి యాడ్ చేసాము. అంతే అండి, చికెన్ పికిల్ అయితే అయిపోయింది. రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన చికెన్ పికిల్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది, ఎందుకంటే మనం యూజ్ చేసిన కారం అనేది కొద్దిగా మంచి కలర్ ఉంది. కలర్ కొంచెం తక్కువ కారం వాడి ఉంటే ఆ చికెన్ పికిల్ కలర్ అనేది వేరేలా వచ్చేది, ఇంకొంచెం లైట్గా వచ్చేది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి బోల్డ్ అన్ని రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పికిల్ వేసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలాంటి బోల్డ్ అన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.